నమస్తే. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం ఇప్పుడు మొత్తం తెలంగాణనే కాదు దేశవ్యాప్తంగా ఒక దృష్టి కేంద్రాన్ని ఆకర్షించినటువంటి లోక్సభ నియోజకవర్గం అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ పైన ఏకంగా నరేంద్ర మోడీ ఒక ట్వీట్ చేసేంత దృష్టి ఉంది అంటే అది ఎంత పెద్దగా మొత్తం దేశవ్యాప్తంగా ఆకర్షించబడింది అనేటువంటి చెప్పవచ్చు. అయితే ఇప్పుడు హైదరాబాద్లో మజ్లిస్కు తొలిసారిగా ఎన్నికల కంటే ముందే ఒక షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఏంటా షాక్ అంటే గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి ఎన్నికల్లో అక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి అనేటువంటి అంశం పైన గత కొంతకాలంగా అనేకమైనటువంటి చర్చలు సాగుతున్నటువంటి నేపథ్యంలో దానిపైన అనేకమైనటువంటి ఫిర్యాదులు కూడా సాగుతున్నాయి. ఏండ్ల కొద్దీ అదే సాగుతుంది, అక్కడ దొంగ ఓట్లు ఉంటాయి. అదేవిధంగా హైదరాబాదుకు లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి పోలింగ్ కేంద్రాలు ప్రజలకు అందుబాటులో కాకుండా ఒక వర్గానికి అందుబాటులో ఉండే విధంగా అక్కడికి పోలీసులు కానీ అధికారులు కానీ ఇతరులు కానీ ఎవరైనా వెళ్ళాలంటే భయపడే విధంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి ఆరోపణలో ఇప్పుడు మజ్లిస్కు తొలిసారిగా చాలా పెద్ద దెబ్బ తగిలినట్టు చెప్పుకోవచ్చు. ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ కావచ్చు, కేంద్ర ఎన్నికల కమిషన్ కావచ్చు, అనేకమైనటువంటి ఫిర్యాదులు ఎన్నో సంవత్సరాలుగా వస్తున్నాయి. దానిపైన తొలిసారిగా స్పందించింది. దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఒక గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి జిహెచ్ఎంసీ ఎలక్షన్ బ్రాంచ్ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది, ప్రధానమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ ప్రెస్ రిలీజ్కు సంబంధించినటువంటి సారాంశం ఏంటంటే, the election machinery in Hyderabad district has been striving hard to ensure purity of the electoral rolls and taking all measures to ensure free and fair elections. హైదరాబాద్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనే మాటకు అర్థం లేకుండా పోయింది. ఎందుకంటే అక్కడ పోటీ చేసినటువంటి అసదుద్దీన్ ఓవైసీ ఏకంగా క్యాబ్ పెట్టుకున్నటువంటి డీజీపీ పైనే డీజీపీకే వార్నింగ్ ఇచ్చారు ఎన్నికల సందర్భంలో గతంలో. అది అక్కడ ఉండేటువంటి పరిస్థితి. ఏకంగా రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి పోలీస్ ఆఫీసర్కు వార్నింగ్ ఇస్తే వాళ్ళ మీద కేసు నమోదు కాలేదు, వాళ్ళని ఏం చేయలేదు. అదే ఒక సాధారణ పౌరుడు ఒక కానిస్టేబుల్ తిట్టినా కూడా ఇప్పటికి జైల్లో ఉంటుండే. కానీ ఒక డీజీపీని అన్న మాటలను ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ ఎంపీ ఇంతవరకు చర్యలకు లోబడలేదు. Sincere efforts were made to ensure that polling stations are located not only in accessible areas but also adhere to all ECI norms. ఇది మేజర్గా మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఇదొకటి పోలింగ్ స్టేషన్కి సంబంధించి పోలింగ్ కేంద్రాలు పోలింగ్ బూత్లు అంటాం కదా, పోలింగ్ స్టేషన్స్ ఆర్ లొకేటెడ్ నాట్ ఓన్లీ యాక్సెసిబుల్ ఏరియాస్ బట్ ఆల్సో అదీర్ టు ఆల్ ఈసీఐ నామ్స్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారము యాక్సెసిబుల్గా కూడా ఉండాలి. చాలా చోట్ల నేను గోషామాల్లో కానీ లేదంటే పత్రగట్ట ఏరియాలో ఎలక్షన్కు కవరేజ్కి వెళ్ళినప్పుడు చూస్తున్నటువంటి బాధలు అసలు మీడియా మనుషులు ఎవరికీ సంబంధం లేదు. వాళ్ళు కొందరు అనుకుంటే వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళగలుగుతారు. అక్కడికి ఉన్నటువంటి దాంట్లో ఏది పోలింగ్ బూత్లోకి వేరే వాళ్ళు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. అక్కడ సహజంగా ముస్లిం వర్గాలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి బుర్కాలు వేసుకునేటువంటి ఆ స్త్రీలు ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళి మగవాళ్ళు వెళ్తే దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేసేస్తారు అక్కడికి. సో ఏదో రకంగా అది వాళ్ళ చేతుల్లోనే ఉండే విధంగా వాళ్లకు సంబంధించినటువంటి చెప్పు చేతుల్లో ఉండే విధంగానే అక్కడ ఎన్నికలు సాగుతున్నాయి అనేటువంటిది నిజము. ప్లస్ అక్కడ ఒక పోలింగ్ బూత్లో ఒక 1000 ఉన్నాయి అనుకుందాము. ఒక 1000లో ఒక 800 ముస్లిం మైనార్టీలకు సంబంధించి ఒక 200 హిందువులకు సంబంధించినటువంటి ఓట్లు ఉన్నాయి అనుకోండి. ఆ పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంటుందంటే ఎవరైనా వెళ్ళాలంటే ఒక రకమైనటువంటి భయం ఒళ్ళు గగురుపడుచు ఉండే విధంగా లోపలికి పోలింగ్ స్టేషన్లు ఉంటాయి. వీళ్ళు పోలేనటువంటి పరిస్థితి అక్కడ ఒక రకమైనటువంటి భయానకమైనటువంటి వాతావరణం సృష్టించబడి ఉంటుంది. ఆ లోపలికి పోయి ఓట్లేసి జీవితాల మీద విరక్తి తెచ్చుకునే కంటే ఓటేయకపోవడేమో ఉత్తమం అనుకుంటారు. వీళ్ళ ఓట్లు కూడా వాళ్ళే దొంగ ఓట్లు వేసుకుంటారు. ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. ఇప్పుడు మరి నిజంగా యాక్సెసిబుల్ ఏరియాస్ ఆల్సో అదీర్ టు ఆల్ ఈసీఐ నామ్స్ ప్రకారం పెడతారంటే చాలా పెద్ద ఎదురుదెబ్బ. ఎందుకంటే ఒకవేళ మెయిన్ రోడ్కు ఉండి అందరు పోలీస్ ఆఫీసర్లు మిగిలిన అధికారులు కూడా వెళ్ళి పని చేయించుకునే విధంగా ఉంటే అక్కడ మిగిలినటువంటి మజ్లిస్ వాళ్ళు కానీ మిగిలినటువంటి వాళ్ళు ఇతరులను బెదిరించకుండా ఉండగలిగేటువంటి సిచ్యువేషన్లో ఉంటాయా? హెన్స్ ఇన్ దిస్ రిగార్డ్ ద వర్క్ డన్ బై ద BLOs, CROs and other election related officials so far for ensuring that purity of electoral rolls and free and fair voting as detailed below. అందుకనే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లు తీసుకురావడానికి ఇంకొక మేజర్ స్టెప్ ఏం చేసిందంటే డిలీషన్ ఆఫ్ డెడ్, డూప్లికేట్ అండ్ షిఫ్టెడ్ ఓటర్స్. మొత్తము
చనిపోయినటువంటి వాళ్ళు, షిఫ్ట్ అయినటువంటి వాళ్ళు, డూప్లికేట్ ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే 5,41,000 ఓవరాల్గా 5,41,201 ఓట్లు. అందులో ఈ 15 అసెంబ్లీలకు సంబంధించి ఏది హైదరాబాద్ జిల్లా కింద ఉండేటువంటి 15 అసెంబ్లీల్లో 47,141 మొత్తం ఓవరాల్గా చనిపోయినటువంటి ఓటర్సు. ఎందుకంటే చనిపోయినటువంటి ఓటర్స్ కూడా ఓట్లు పడ్డాయి గతంలో, అది చరిత్ర రికార్డెడ్. 4,39,800 షిఫ్టెడ్ ఓటర్స్, అంటే అక్కడ ఉండట్లేదు, అక్కడ నుంచి పక్కకి వెళ్ళిపోయినారు అనేటువంటి అంశంలో 4,39,801 షిఫ్టెడ్ ఓటర్స్, 54,259 డూప్లికేట్ ఓటర్స్. అంటే ఇక్కడ అక్కడ 2-3 చోట్ల ఉండి ఇంకో రకంగా దొంగ ఓట్లు అనుకోవచ్చు. డూప్లికేట్ ఓట్లు హ్యావ్ బీన్ రిమూవ్డ్ ఫ్రమ్ ది ఎలక్టోరల్ రోల్స్, అంటే మొత్తం దాని నుంచే రోల్స్ నుంచే తీసేశారు టోటల్గా. ఎన్నికలకు సంబంధించినటువంటి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరుగుతాయని అట్లా ఓవరాల్గా 5,41,201 ఓటర్లను మొత్తం ఎన్నికలకు సంబంధించినటువంటి ఎలక్టోరల్ రోల్స్ నుంచే తీసేశారు. సో దీంతో అక్కడ ఇప్పుడు ఈ కార్వాన్లో కానీ లేదంటే నాంపల్లిలో కానీ చాంద్రాయనగుట్ట కానీ ఇట్లా 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓటర్లలో ఎక్కువ భాగం మజ్లిస్కు అనుకూలంగా ఉండేటువంటి ఓటర్ల తొలగింపే జరిగిందనేటువంటిది ఇప్పుడున్నటువంటి ఆరోపణ. దీనిపైన అనేకమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. వీళ్ళు తప్పు చేశారా, వాళ్ళు తప్పు చేశారా అనేటువంటిది. కానీ ఇది ఎన్నికల కమిషన్ రూల్ ప్రకారం కరెక్షన్ ఆఫ్ నాన్ స్టాండర్డ్ హౌస్ నెంబర్డ్ ఎలక్టోర్స్ డ్యూరింగ్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ మెనీ ఓటర్స్ హ్యాడ్ నాన్ స్టాండర్డ్ హౌస్ నెంబర్స్ ఆన్ ద ఎలక్టోరల్ రోల్స్. అంటే 1-2-3/A/B లేదా by1 అని ఇట్లా ఒక ఉంటే దీనిపైన 500 ఓట్లు ఉంటాయి. అసలు ఒకటే ఇంటి నెంబర్ మీద 100 ఓట్లకు పైన అనేక చోట్ల ఉన్నాయి. ఒక ఇంట్లో 100 ఓట్లు ఉండేటువంటి అవకాశం ఉంటుందా? ఒకవేళ పెద్ద ఇల్లు అనుకోండి, 4 అంతస్తులు 5 అంతస్తులు ఒకటే దాంట్లో పెట్టిరు అనుకోండి, ఎన్ని ఓట్లు ఉంటాయి? ఒక ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటాయి? ఒక అపార్ట్మెంట్ అయితే ఎన్ని ఉంటాయి? ఒక అపార్ట్మెంట్ అనుకోండి, అపార్ట్మెంటు అందులో ఫ్లాట్ నెంబర్లు ఉంటాయి. కానీ సింగిల్ ఇండిపెండెంట్ హౌస్లో 100కు పైగా ఓట్లు ఉంటాయి. మీకు 10 కుటుంబాలు ఉన్నా కూడా 50, 40, 48, 50 ఉంటాయి, కానీ 100 ఓట్లు ఉంటాయి. ఆ పేర్లు కూడా సేమ్ పేర్లు ఉంటాయి, రిపీటెడ్ పేర్లు ఉంటాయి. అర్థమే కాదు అవి. మహిళల ఓట్లు ఎక్కువగా ఉంటాయి. ఎందుకు అనేటువంటి అంశం క్లియర్గా తెలవాలి. డ్యూరింగ్ ద ప్యూరిఫికేషన్ ఎలక్ట్రోల్స్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ మెనీ ఓటర్స్ అండ్ నాన్ స్టాండర్డ్ హౌస్ నెంబర్ ఓల్స్. ఎందుకంటే ఇక్కడ ఇదే హౌస్ నెంబరు ఆ చాంద్రాయనగుట్టలో ఉంటుంది, అదే హౌస్ నెంబర్ నాంపల్లిలో ఉంటుంది, అదే హౌస్ నెంబర్ ఇంకో చోట ఉంటుంది. అది అర్థమే కాదు. ఎట్లా అసలు ఇచ్చారు ఈ బీఆర్ఓలు లేకపోతే బిఎల్ఓలకు సంబంధించి ఆ వెరిఫికేషన్ జరిగిందా లేదా అనేటువంటిది కూడా క్లారిటీ ఉండదు. గ్రామాల్లో అయితే 100 ఓట్లు ఉన్నాయంటే పక్క వాళ్ళు అందరికీ తెలుస్తుంది, దొంగోట మంచోట అనేది ఈజీగా తెలుస్తుంది. హైదరాబాద్లో కష్టం అది, అందులో ఇంకా పాత బస్తీలో కనా కష్టం. A drive was taken up to identify such voters and corrections were done. In Hyderabad district, a total of 1,81,405 such voters have been identified and corrections have been made to their house numbers. తప్పుడు ఇంటి నెంబర్లు ఉన్నటువంటి 1,81,405 ఓట్లను వాళ్ళ రెస్పెక్టెడ్ ఏవైతే ఇంటి నెంబర్లు ఉంటాయో, కరెక్ట్ అయినటువంటి ఇంటి నెంబర్లు ఉంటాయో ఆ ప్రకారం చేర్చినామనేటువంటిది దీని సారాంశం. ఈ 5,40,000 ఓట్ల తొలగింపు అనేటువంటిది మజ్లిస్ ఓటమికి తొలిమెట్టు కానుందా అనేటువంటిది ఇప్పుడు చర్చ. ఎందుకంటే మజ్లిస్ ప్రాబల్యం ఎక్కువగా ఉన్నటువంటివి, మజ్లిస్కు అనుకూలమైనటువంటి ఓట్ల తొలగింపే జరిగింది అనేటువంటిది ఇక్కడ తెలియవస్తున్నటువంటి సమాచారం. ఈ మేరకు హైదరాబాద్లో తొలిసారిగా 5,41,000 ఓట్లు తీసేస్తే 20 లక్షల పైచీలకు ఓట్లు ఉన్నాయి కదా, ఇప్పుడు 15 లక్షలకు పడిపోతుంది. 20 లక్షల ఓట్లు 15 లక్షలకు పడిపోతుంది. ఈ 15 లక్షలలో కూడా ఎంత ఓటింగ్ అవుతుంది అనేది తెలియదు. 9 లక్షలు 10 లక్షలు పోలింగ్ అయింది అనుకోండి, ఆ 10 లక్షలు దాదాపుగా 15 లక్షల్లో 7.5-8 లక్షలే, 50% దాటితే చాలా ఎక్కువ. అప్పటికి కూడా చాలా ఓట్లు పోలు కావు, డబుల్ ఓటింగ్. హైదరాబాద్లో ఊర్లలో ఉండేటువంటి ఓటింగ్లు కూడా చాలా ఉంటాయి.
హైదరాబాద్లోనే ఉండి వాళ్ళు పాత బస్తీలో పాత ఇల్లు ఉంటుంది, లేకపోతే అక్కడ ఉండలేక కొత్త బస్తీలలోకి వెళ్ళిపోయినటువంటి వాటి ఓట్లు ఇంకా షిఫ్ట్ కానీ కూడా ఇంకా చాలా ఉంటాయి. లేదా ఇక్కడ ఓట్లు అక్కడ ఓట్లు ఉండేటువంటి ఇంకా కూడా ఉంటాయి. సరే ఏదేమైనా ఒక 15 లక్షల్లో 7.5-8 లక్షలు మాత్రమే పోలైతే గనక, లేదంటే ఒక 10 లక్షలు మాత్రమే పోలైతే అప్పుడు మజ్లిస్కి ఎన్ని వస్తాయి? ఈ దొంగ ఓట్లు పోతే మజ్లిస్కు కావాల్సినటువంటి ఓట్లు ఎన్ని వస్తాయి, బీజేపీకి ఎన్ని వస్తాయి, టీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి అనేటువంటి అంశం. అంటే ఇప్పుడు ఒక దశలో మజ్లిస్ ఒక మెట్టు దిగాల్సినటువంటి పరిస్థితి, మజ్లిస్కు ఒక షాక్ అయితే తగిలిందని చెప్పుకోవచ్చు. ఒక పర్సెంటేజ్ వాళ్లకు తగ్గింది. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ కాంగ్రెస్కు సంబంధించినటువంటి అభ్యర్థుల చీలిక ఏదైతే తీసుకొస్తారో, ఈ రెండు పార్టీల నుంచి వచ్చినటువంటి అభ్యర్థుల చీలిక, బీజేపీ ఓట్లు చీలుస్తారా, బీఆర్ఎస్ సహజంగా యాదవ్కు సంబంధించినటువంటి అభ్యర్థిని పెట్టారు కాబట్టి హిందూ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఓటర్లను చీల్చేటువంటి ప్రక్రియ బీఆర్ఎస్ చేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ఇంకా ప్రకటించలేదు. ఒకవేళ ప్రకటిస్తే ముస్లిం అయితే స్ట్రాంగ్ ముస్లిమా, ఏదో నార్మల్ ముస్లిమా, లేదంటే హిందూని పెడతారా అనేటువంటి దాని ప్రకారం ఇక్కడ ఓట్ల చీలిక అనేటువంటి దాన్ని మనం అంచనా వేసుకోవచ్చు. అంచనా ప్రకారం ఇప్పటికైతే మజ్లిస్కు ఒక రకమైనటువంటి ఎదురు దెబ్బ తగిలినట్టే మనం చెప్పుకోవచ్చు. ఇది ఏ మేరకు అవతల బీజేపీకి ఉపయోగపడుతుంది అనేటువంటిది చూడాలి. మరి ఇది బీజేపీ సాధిస్తుందా, విజయం సాధిస్తుందా లేదా పక్కన పెడితే, మజ్లిస్కు కొంత భయమైనటువంటి వాతావరణాన్ని, ఒక ఎదురు దెబ్బ తగిలే వాతావరణాన్ని సృష్టించడంలో సఫలీకృతమయ్యారని మాత్రం చెప్పవచ్చు.